ये बैनर मारे అందరికీ నమస్కారం. నా పేరు పూజారి మహేష్. ఈ ఆలయ పూజారులో నేను ఒకని. ఈ ఖైరూప్లో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య కారణం పిడకల సమరం. ఈ పిడకల సమరం అనేది త్రేతాయుగం నాటి ముందు జరిగిన కథ. ఈ త్రేతాయుగం నందు వీరభద్రస్వామి
హంద్రీ నది ఎందు ఆవిర్భవించి అక్కడ నుంచి రెండు ఎద్దులు పట్టుకొని వచ్చి ఆ ఎద్దులని ఇప్పుడు కర్రీ పుల్లగా ఉంది. ఆ 2 ఎద్దుల పేరు మీదే ఈ గ్రామానికి దేవరాయపురం పోయి కర్రీ పుల్ల నుంచి కైరుప్లగా మారింది. ఈ నుగ్గులాట అనేది పూర్వం వీరభద్రస్వామి భద్రకాళిపై మనసు పడడంతో ఆమె నిరాకరించడంతో ఆమెకు ఆగ్రహించిన వీరభద్రుడు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులతో సంధి చేయించాలని కోరగా భద్రకాళీదేవి ఒప్పుకోలేదు. అదేవిధంగా వీరభద్రస్వామి వృషభాలతో ఉన్న పేడను తీసి వీరభద్రస్వామిపై వేయడానికి వెళ్ళింది. ఆ పేడ కాస్త వాయుదేవుని సహాయంతో పిడకలుగా మారి వీరభద్రుడి నుంచి దూరం పడ్డాయి. అదే ఒక ఆచారంతో ఇప్పటికీ అలాగనే నడుస్తుంది. పూర్వం రాళ్ళతో కొట్టుకున్నారు. ఆ రాళ్ళతో కొట్టుకోవడం ఇప్పుడు పిడకలతో కొట్టుకోవడం ఆచరిస్తూ ఆచార వ్యవహారాలను పాటిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తదనంతరం రథోత్సవం, మరుసటి రోజు రాత్రి భద్రకాళి సొమ్ము దోచుట, మరుసటి రోజు వసంతోత్సవంగా జరిగి ఈ ఆలయంలోని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఓం నమ శివాయ. పూజారి మంజునాథ్. ఇది కైరిపుల గ్రామము, ఆస్పరి మండలము, కర్నూలు జిల్లా. బ్రహ్మోత్సవాలు, ఉగాది పండగకి బ్రహ్మోత్సవాలు ఇక్కడ మొదలెడతామండి. ఉగాది పర్వదినము నుగ్గులాట ఉంటుంది. ఉగాది మరుసటి రోజు పంచమి రోజు 3వ తారీఖు రథోత్సవం ఉంటుంది. అమ్మవారిది భద్రకాళి సమేత వీరభద్రస్వామి పార్వతీ పరమేశ్వరులు రథోత్సవం ఉంటుంది. పూర్వం ఇది త్రేతాయుగం నాటి త్రిశంకు మహారాజు నిర్మించిన త్రిమూర్తుల దేవాలయము, బ్రహ్మ విష్ణు మహేశ్వర. తదనంతరం అనాది కాలం తర్వాత వీరభద్రస్వామి అక్కడ హంద్రీ నదిలో నివాసం ఉంటూ పశువులు మేపుతూ ఉన్నారు. తర్వాత ఆ స్వామివారిని ఇక్కడ తీసుకొచ్చి వెలసించడం జరిగింది. అప్పటి నుంచి ఇది త్రిశంకు మహారాజు నిర్మించిన త్రిమూర్తుల దేవాలయం అయిన వీరభద్రస్వామి వచ్చిన తర్వాత వీరభద్రేశ్వర స్వామి దేవాలయంగా దినదినం అభివృద్ధి చెందుతూ చాలా గొప్పగా జాతర జరుగుతుంది. నుగ్గులాట చాలా బాగా ఉంటుంది. నాటి దేవాలయము యుగాలు గడిచినా కూడా అలాగే చెక్కు చెదరకుండా దేవాలయం అలాగే ఉంది. అలాగే అభివృద్ధి చెందుతూ చాలా ఆనందంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు ప్రజలు. ఎందుకు స్వామి నుగ్గులాట ఆడేది? ఎందుకు కొట్టుకుంటారు నుగ్గులతో ఒక్కొక్కరు? భద్రకాళి అమ్మవారు థ్యాంక్ యూ. మా ఊరు కైరుప్ల గ్రామం, కొంచెం అట్లే పెట్టండి. ఆలూరు తాలూకా ఆస్పరి మండలం, మాది కైరుప్ల గ్రామం. ఇప్పుడు ఇక్కడ ఈ పిడికల సామం గురించి వీళ్ళంతా వచ్చినారు జనాలు కూడా. ఎందుకంటే పిడికల సామం ఎందువల్ల వచ్చింది, ఇది గత త్రిశంకు మహారాజుల కాలం నుంచి వస్తున్న ఆచార్యం. ఇది మా పెద్దలు కూడా చాలా వరకు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ వస్తున్నారు. అదేవిధంగా మేము కూడా జరుపుతున్నాము. ఈ పిడికల సమరం ఎందువల్ల వచ్చిందంటే కాళికాదేవి పిడికల కని వెళ్ళి అడవిలోకి వెళ్ళింది. కాళికాదేవి ఆ పిడికలు పట్టుకొని గంప నిండింది. గంప నిండిన తర్వాత అక్కడ పిడికలు గంప ఎత్తడానికి ఎవరు లేరు. లేకపోతే అక్కడ అక్కడ చూస్తే అందిరి అనే ఒకటి అందిరి ఉంది ఇక్కడ. అక్కడ వీరభద్రస్వామి స్నానం చేయడానికి వెళ్ళినాడు. అప్పుడు కాళికాదేవి మా గంప ఎత్తది రండి అని పిలవడం జరిగింది. అప్పుడు వీరభద్రస్వామి వచ్చి గంప ఎత్తనట్ల కాళికాదేవి సై పట్టుకోవడం జరిగింది. అప్పుడు వెంటనే కాళికాదేవి వచ్చి కోపగించి మీరు ఊర్లోకి రండి, మా వాళ్ళతో మిమ్మల్ని ఇదే పిడికలతోనే అవమానం పరిపిస్తానని చెప్పేసి కాళికాదేవి వర్గం వచ్చేసి కంసలి, మాదిగ, గొల్ల 3 కులాలు కాళికాదేవి వర్గము, మిగతా కులాలని వీరభద్రస్వామి వర్గము. వీరభద్రస్వామి ఎప్పుడైతే వస్తారేమో అని ఆ పై పక్కన కాళికాదేవి వర్గం కాసుకొని ఉంటారు. అదేవిధంగా వీరభద్రస్వామి ఏం చేస్తాడంటే కాళికాదేవి వర్గం వచ్చి ఏం చేస్తారంటే వీరభద్రస్వామి భయపడి కుప్పాలతోటికి వెళ్ళి గిడ్డాంజనేయ స్వామిని, చెన్నంపల్లికి వెళ్ళి కాత్రికేయ స్వామిని, కార్మంచికి వెళ్ళి కార్మంచిరెడ్డి గారిని పిలవడం జరుగుతుంది. నాకు ఈ విధంగా అవమానం జరిగేటట్టు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి నా తరపున అని చెప్పి పిలిచి రావడం జరుగుతుంది. అప్పుడు
వీరభద్ర స్వామి ఇక్కడ వచ్చి గుడికి పోవడానికి పోతూ ఉంటాడు. కాళికాదేవి వర్గం అప్పుడే సిద్ధంగా ఉంటారు ఈ పిడుగులతో వేయడానికి. వీరభద్ర స్వామిని పిడుగులతో కొడతారని చెప్పేసి వీరభద్ర స్వామి వర్గం కూడా రెడీగా ఉంటారు, ఎట్లా కొడతారో చూస్తామని చెప్పేసి. అప్పుడు వీరభద్ర స్వామి గుడికి వానికి పోతే అక్కడ రెడీగా పిడుగులు వేస్తారు. అదేవిధంగా వీరభద్ర స్వామి వర్గం కూడా పిడుగులు కొట్టుకోవడం జరుగుతుంది, వాళ్ళు వీళ్ళు కలిపి. అదేవిధంగా దీంట్లో ఎటువంటి గాయాలైనా కానీ దేవునంటే వెళ్ళి వీరభద్ర స్వామి గుడి కాడ ఆధారం తీసుకొని ఆ ఆధారాన్ని పూసుకొని వస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ గొడవలు కానీ ఎటువంటివి జరగవు. వీరభద్ర స్వామి గెలిచి రేపు మంగళవారం నైట్కి వివాహం చేసుకోవడం జరుగుతుంది. వీటితో వాళ్ళిద్దరూ కథ సమాప్తమవుతుంది. ఆస్పరి మండలము కైరుపుల గ్రామం నందు ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంగా ఈ నుగ్గుల సంబరము లేదా పిడకల సంబరం అనేది జరుగుతుంది. ఇది కేవలము కైరుపుల గ్రామానికే కాకుండా కారుమంచి గ్రామంతో కూడా సంబంధము ముడిపడి ఉంది. అనాదిగా వీరి యొక్క సాంప్రదాయం ప్రకారము కారుమంచి గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్ద ఊరేగింపుగా గుర్రం మీద వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పిడకల సంబరము లేదా నుగ్గులాట అని చెప్పేసి అంటారు స్థానిక భాషలోన. ఈ నుగ్గులాట జరుగుతుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఒక చరిత్ర ఉంది. ఇక్కడున్న వీరభద్రస్వామి కాళికాదేవి ఈ వివాహం సందర్భంగా ఇద్దరి మధ్య కొద్దిగా సరస సల్లాపం జరిగి ఇద్దరు కూడా పేడతో ఒకరిపైన ఒకరు వేసుకోవడం జరిగిందనే దానిపైన ఈ పిడకలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక వారం 10 రోజుల నుంచి ముందుగానే పిడకలుగా ఎండబెట్టి ఆ తర్వాత గ్రామం అంతా కలిసి కొన్ని కులాలు ఒకవైపు కొన్ని కులాలు ఒకవైపు ఎలాంటి దురుద్దేశం లేకుండా భద్రకాళి వైపున కొన్ని కులాలు అదేవిధంగా వీరభద్రస్వామి వైపున మరికొన్ని కులాలు విడిపోయి ఒకరికొకరు సరదాగా ఈ పిడకల సంబరం అనేది జరుపుకోవడం జరుగుతుంది. అందులో యథాప్రకారం ప్రతి సంవత్సరం లాగానే ఎవరు ఎలాంటి దురుద్దేశాలు లేకుండా చాలా సంభ్రమాచార్యాలతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పిడకల సంబరం అనేది ముగిసింది. అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతోనూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేటందుకు ఆస్పరిసి మస్తానయ్య గారు 3 ఎస్ఐలు తర్వాత ఒక 60 మంది సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించడం జరిగింది. గాయాలు మీరే చెప్పాలి నాకు. ఇట్ ఈజ్ నెగ్లిజిబుల్. కొన్ని వేల మంది అంటే గ్రామస్తులంతా కలిసి పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం మామూలుగా సర్వసాధారణంగా ఏదైనా ఆట అంటే క్రికెట్ కానీ కరసాము కానీ ఎలాంటి దురుద్దేశం లేకుండా ఒకరిపైన ఒకరు ఏదైనా గాయం తగిలితే కూడా దానిపైన ఏ విధంగా అయితే కేసులు నమోదు చేయరో వీళ్ళు కూడా దాన్ని ఎవరు దురుద్దేశపూర్వకంగా ఒకరికొకరు కొట్టుకున్నది కాదు కాబట్టి చిన్న చిన్న గాయాలు మైనర్ స్క్రాచెస్ అయితే కూడా ఎవరు కూడా కేసు ప్రిఫర్ చేయడానికి రాకపోగా అక్కడే ఉన్న నుగ్గుల పొడితోనూ లేదా దేవాలయంలోకి పోయి ఆ బండారుని కానీ పూసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరు ఎవరిపైన ఎలాంటి ఫిర్యాదు చేయలేదు, ఎవరిపైన ఎలాంటి దురుద్దేశంతో దాడైనా జరగలేదు. కేవలము ఒక సాంప్రదాయంలో భాగంగా వీళ్ళు తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎంతో ఆనందోత్సాహాలతో ఈ సంబరాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది.